ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైంది. బీజేపీని ఓడించాలి అంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కటవ్వాలి అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ఓవైసీకి ఇండియా కూటమిలో చోటు కల్పించాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో యూపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష శిబిరంలో కొత్త రాజకీయ కసరత్తు మొదలైంది. బీజేపీని అడ్డుకోవాలంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. అయితే తమ పార్టీకి గౌరవం, సమాన హోదా కల్పిస్తేనే పొత్తులపై ముందుకు వెళతామని ఓవైసీ స్పష్టం చేశారు. ఓవైసీ వ్యాఖ్యలతో ఇండియా కూటమిలో ఎంఐఎం చేరిక అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓవైసీ ప్రతిపాదనపై కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఏఐఎంఐఎం చేరికపై నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని చెప్పినా మత రాజకీయాలతో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఒకవైపు కమ్యూనలిజాన్ని వ్యతిరేకిస్తూ మరోవైపు దానిని బలోపేతం చేయడం సాధ్యం కాదని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. దీంతో ఇండీ కూటమిలో ఓవైసీ చేరికపై కాంగ్రెస్ పార్టీ అయిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈ పరాజయాల తర్వాత విపక్ష కూటమి భవిష్యత్ వ్యూహాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రతిపక్షాల ఐక్యత అవసరమని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కలిసి పోరాటమే మార్గమని ఆయన పేర్కొన్నారు. అయితే సమాజ్వాదీ పార్టీ నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ బీజేపీని బలహీనపరిచే ఏ రాజకీయ శక్తినైనా స్వాగతిస్తామని ప్రకటించారు. బీజేపీకి నష్టం చేసే వారెవరైనా తమకు సమ్మతమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఏఐఎంఐఎంతో అవగాహనకు అఖిలేష్ సిద్ధమయ్యారని చర్చ మొదలైంది. యూపీ ఎన్నికల్లో ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా కీలకం. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ మధ్య చీలిపోయాయి. ఇప్పుడు ఎంఐఎం కూడా రంగంలోకి వస్తే ఓట్ల చీలిక మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఏ విధంగానైనా ముస్లిం ఓటు చీలకుండా చూసుకోవాలని ఎస్పీ వాదిస్తోంది. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పరివర్తన్ మోర్చా పేరుతో కొన్ని చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసింది. మొత్తం 94 స్థానాల అభ్యర్థులను బరిలోకి దించినా ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం 0.49% ఓట్లకే పరిమితమైంది. అయినప్పటికీ మైనార్టీ రాజకీయాల్లో అసద్ పార్టీ తన ప్రభావాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఓవైసీకి కూటమిలో చోటు కల్పిస్తే ముస్లిం ఓట్లు మరింత ఏకీకృతం అవుతాయా, లేక ప్రతిపక్షాల సంప్రదాయ ఓటు బ్యాంకులో గందరగోళం ఏర్పడుతుందా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సామాజిక, మత సమీకరణాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి.